హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాంగ్ డ్రైవ్ వెళ్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. కొత్తగా పెళ్ళైన పెళ్ళాలతో లేదా గర్ల్ ఫ్రెండ్స్తో బాగానే ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్తే మరి పెళ్ళయి 25 ఏళ్ళు పైగా సంసారం చేసిన పెళ్ళాలతో వెళ్తే ఏ 25 ఏళ్ళు సంసారం చేసిన పెళ్ళం ఆడదు కదా, ఆమెకేమీ మనసు ఉండదా? ఆవిడకి కోరికలు ఉండవా? ఉంటాయి. భర్తగా ఆవిడ కోరిక మనం తీర్చాలి కదా పాపం. మా ఫ్రెండ్ ఒకడు పెళ్ళాంతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాడండి. అదే 25 ఏళ్ళు పైగా సంసారం చేసిన భార్యతో వెళ్ళాడు. వాడు అనుభవం ఏంటి అని అడిగాను. ఏంట్రా ఎలా ఉంది నీ లాంగ్ డ్రైవ్ అనుభవం అంటే వాడు విరక్తిగా నవ్వాడు. ఏం చెప్తాను లేదు, ఇంట్లోంచి బయలుదేరిన ఒక గంటకి బాత్రూమ్కి వస్తుంది అంది. నేను అన్నాను, అదేంటి ఇందాకే కదా వెళ్ళామంటే నానా తిట్లు తిట్టింది. ఇందాక వెళ్తే ఇప్పుడు వెళ్ళకూడదా? మనకి షుగర్లు బీపీలు అన్నీ ఉన్నాయి, వస్తుంటాయి మరి అంది. కరెక్టే, మంచి వ్యాలిడ్ పాయింటే చెప్పింది. కానీ హైవే ఎక్కడ మగవాళ్ళం మనం అయితే ఎక్కడ రోడ్డు పక్కన ఆపి కానిచ్చేస్తాం. పాపం ఆడవాళ్ళు కదా, వాళ్ళు ఎలా కష్టమే పాపం. సరే, కొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఓ పెట్రోల్ బంక్ వచ్చిందనమాట. నేను పెట్రోల్ బంక్లోకి తిప్పాను. ఈ 5 నిమిషాలు 10 సార్లు అడిగింది, ఏమండి ఎక్కడ ఆపుతారు, ఏమండి ఎక్కడ ఆపుతారని. పెట్రోల్ బంక్లోకి తిప్పగానే ఆ పెట్రోల్ బంక్లో వాడు అటెంటివ్గా లేచి నిలబడ్డాడు కుర్చీలోంచి టక్కమని. వీడెవడో హైవే మీద నుంచి వెళ్తున్నాడు కదా, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాడు పెట్రోల్ అనుకుని. కానీ నేను టాయిలెట్స్ దగ్గర ఆపాను. వాడు తిట్టుకుంటూ కుర్చీలో కూర్చుని ఉండుంటాడు. సరే, టాయిలెట్స్లో తన పని అయిపోయాక వచ్చి కారులో కూర్చుంది. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాను. చాలా చిరాకు పడిపోయింది అనమాట. ఏంటి ఇంత దరిద్రమైన చోట ఆపారు, ఏం బాగాలేదా బాత్రూమ్, కొంచెం మంచి చోట ఆపొచ్చు కదా అని. నేను అన్నాను, మంచి అనుభవం జరిగింది నీకు అని. ఇంకేం జరిగింది చెప్పు అంటే, ఇంకేంటి కొంచెం దూరం వెళ్ళగానే నాకు చిప్స్ కావాలి అని అడిగింది. నేను లేవు, చిప్స్ లేవన్నాను. అదేంటి చిప్స్ లేవా? ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఏమన్నా స్నాక్స్ స్వీట్స్ అన్నీ పెట్టుకుని చక్కగా మంచి పాటలు వింటూ వెళ్తే ఎంత బాగుంటుంది. మీకు అవన్నీ తెచ్చిపెట్టుకోవాలి కారులో, అవన్నీ అటువంటివి తట్టవా మీకు అని ఫైర్ అయింది అని చెప్పాడనమాట. నేను అన్నాను, భలే ఉందిరా నీది అనుభవం. సరే, తర్వాత ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు మీరు అని అన్నాను. ఎక్కడికో వెళ్ళమా, ఇంకొంచెం ముందుకు డ్రైవ్ చేస్తూ వెళ్ళిన తర్వాత సడన్గా మా ఆవిడ గట్టిగా కేవ్ అని కేకేసింది. నేను కంగారుకి పడిపోయి ఓ పక్కకి తీసుకెళ్ళి బ్రేక్ వేసి ఆపాను. ఏమైంది, ఏంటి, ఎందుకలా అరిచావని అడిగాను. అడిగితే ఆ మంది చూడండి, చుట్టూ చూడండి అసలు ఎలా ఉందో. ఏమైంది, ఏముంది అక్కడ అని అన్నాను చుట్టూ చూస్తూ. ఏముందా, ఎంత నిర్మానుష్యంగా ఉందో, ఒక్క పురుగల్లా ఉందా, ఒక్క మనిషిలా కనిపిస్తున్నాడా? ఎంత డేంజర్ ఇలాంటి నిర్మానుష్యమైన ప్లేస్లో. ఎవడైనా మీ నెత్తి మీద 4 పీకి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే అని అడిగింది. అప్పుడు నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. ఈ వయసులో కూడా ఆమెకి ఎంత కాన్ఫిడెన్సో, నన్ను కొట్టేసి ఆమెను తీసుకెళ్ళిపోతాడని. ఓన్లీ అంత కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే అని నవ్వుతూ చెప్పాడనమాట. అది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకేముంది, వాడు వెనక్కి తిప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అది వాడి లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. సరే, మీ ఫ్రెండ్ లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ గురించి ఏదో చెప్పావు, ఇంకా మరి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు బాబు అని అంటున్నారా? బాబు మీకు దండం పెడతాను, నన్ను ఏం అడగకండి, ఏం నవ్వుకుందామన్నా మీరు.